రొట్టెలో పెట్టిన బొంత తొప్పలు పెట్టి దారి రొట్టె పైన గాలి కొట్టుకుపోయినట్టు మళ్ళీ మాటి పడిపోయింది. అందులో కూర వచ్చింది నా దగ్గర. కూర వచ్చి మాట్లాడు వీడు పిట్ట మేతకి వెళ్తారు కదా ఎప్పుడు వీడికైనా కనిపెడతా ఈయనేమో పెట్టింది ఒకసారి నేను ఎతికింది ఒకసారి వారం తిప్పలు పడ్డట దొరికిద్దా అని మగుడు పోయిండు. మళ్ళీ ఇంకో కాదు చీపులు తెచ్చి ఏదో ఒకట్లే చీపు తెచ్చిండు 2 ఆరుగురికి 2 సీసాలు ఏమైతే అన్న నాన్నపరమా ఎట్లా సరుకోండి చదువుకోండి. ఈ 6 మీద నేనేం చేసినట్టే 3 సీసాలు 2 సీసాలు ఉన్నాయి కదా 6 గిలాసులు ఆడబెట్టి 6 గిలాసులు సౌంగా పోసా. సరే వీళ్ళందరికీ ఈ తక్కిన వాళ్ళకి ఇచ్చా. నేను పోసుకున్నాను కదా, నేను పోసుకున్న దాంట్లో నీళ్ళు పోసి ఈడు చూస్తుండ ఇది అమ్మటే ఏమిట్రా పులిగాడు వీళ్ళిద్దరు కూకున్నారు. నేను పోసుకున్న దాంట్లో ఈడికి సగం ఆడికి సగం పోసి కొద్దిగా ఉంచుకోను. ఆ కొద్దిగా ఉంచుకొని నేను బుక్కటి తాగి వీళ్ళు పోయి అన్నం తినుంటా. మీ కడుపు గల 3 అయింది 3 అయిందిరా. అప్పుడు తెల్ల ఇల్లు నేను 10 12 అయింది దూకినా. ఎంత ఎంత వచ్చిందిరా ఎంత వస్తే అది జంపులు గారికి ఏరే తీసారు. నేనేం చేసినా మూతి పెట్టి నాకు ఇచ్చారు. 6 కిలోలు శేషాలు పోసా. అది నైట్ ఉంటుంది. నైట్కి కొద్దిగా దగ్గు తెచ్చి ఉంటుంది. ఎరా ఇది జంపులోడికి అని శేషాలు పోసి మూత దెంగి ఇడికి ఈ జేబులో పెట్టుకొని మరి ఆడతాగిండు ఆటోలో కూకొని మరి ఆడతాయి పాత్రే చేసుకోవాలి. ప్రజలు